అండి. పనసకాయ తిన్నాక గింజలేం జేస్తున్నారు? పారేస్తున్నారా? అయ్యయ్యో! పెద్ద పొరపాటు చేసేసినట్టేనండి. అలా పారేయకండి ఈసారి. ఏం చేయాలో నేను చెప్తాను. పనస గింజకి సైడ్‌ని ఇలా చాకుతో చిన్నగా ఘాటు పెట్టేసి, ఇలా పైన లేయర్ అంతా చక్కగా ఒలిచేసుకోండి. ఇలా గింజలన్నిటికి ఒలిచేసుకున్నాక, ఒక గిన్నెలో నీళ్లు పోసేసుకొని, పనస గింజలు వేసేసి, రుచికి తగినంత ఉప్పు గూడా వేసేసి, అరగంట సేపు చక్కగా ఉడకనివ్వండి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండండి. ఎందుకంటే పనస గింజలు అడుగున గిన్నెకి అంటుకుపోతాయన్నమాట. మనకి పనస గింజ ఉడికిందో లేదో తెలియాలంటే, ఇలా ప్లేట్‌లో వేసుకొని చాకుతో ఇట్లా కట్ చేసామనుకోండి, టక్కుమని కట్ అవ్వాలి. అప్పుడైతేనే పనస గింజ మనకి పర్ఫెక్ట్‌గా ఉడికినట్టన్నమాట. ఇలా రెడీ చేసుకున్న పనస గింజలు తింటే భలే రుచిగా ఉంటాయండి. ఇవి ఇలా ఉడకపెట్టుకునే కాకుండా వంకాయ కూరలో వేసుకున్నా బావుంటాయి. ఇంకా సాంబార్ చేసుకున్నప్పుడు ముక్కలు ఉడికేటప్పుడు పనస గింజలు గూడా వేసేసుకొని సాంబార్‌తో ఉడికిన పనస గింజలు భలే రుచిగా ఉంటాయండి.